హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నా. ఈరోజు బిగ్ బాస్లో ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, ఎంతమంది కంటెస్టెంట్స్ ఉంటున్నారు అనేది అయితే చూసుకుందాం. మొట్టమొదటి కంటెస్టెంట్ అయితే కావ్య. కావ్య అయితే మనకు తెలిసిందే, మన నిఖిల్తో పాటు వైఫ్గా అయితే సీరియల్ చేసింది. చాలా పాపులారిటీ ఉన్నది కావ్యకి, అందుకనే కావ్యకు కూడా తీసుకుంటున్నారు అన్నమాట. మరి అదేవిధంగా నెక్స్ట్ కంటెస్టెంట్స్ అయితే దీపిక మనందరికీ తెలుసు, చాలా సీరియల్స్ చేసింది, చాలా పాపులారిటీ ఉన్నది కాబట్టి దీపిక కూడా తీసుకుంటున్నారు. మళ్ళా ప్రశాంత్, మనకైతే తెలుసు ప్రశాంత్, నాకంత ఐడియా లేదన్నమాట. ప్రశాంత్ని కూడా తీసుకుంటున్నారని చిన్న అప్డేట్. ప్రశాంత్ కూడా బిగ్ బాస్ 9లో అయితే వస్తుందని నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా శివకుమార్ అయితే మనకైతే తెలుసు, మన ప్రియాంక లవర్ అనుకోవచ్చు. శివ కూడా బిగ్ బాస్ 9లో అయితే వస్తుండు బాగా. అంటే వీళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అంటే, లాస్ట్ సీజన్లో ప్రియాంకని తీసుకున్నారు, ఈ సీజన్లో శివని తీసుకుంటే బాగా రేటింగ్ వస్తుంది అని ఈ కమిట్మెంట్ అయితే వీళ్ళని అయితే తీసుకుంటారు అన్నమాట. వీళ్ళని తీసుకుంటే బాగా రేటింగ్ వస్తుంది, మంచిగా బిగ్ బాస్ రన్ అవుతుంది అని అనుకొని అయితే వీళ్ళని అయితే తీసుకుంటున్నారు. మరి ఇమానియల్, మనకైతే తెలుసు ఇమానియల్ జబర్దస్త్ నుంచి బాగా ఫేమ్ పొంది ఇప్పుడు ఇమానియల్ బిగ్ బాస్ 9లోకి వస్తున్నాడు. చాలా కష్టపడ్డాడు ఇమానియల్, ఎందుకంటే షోస్ చేయడము, చిన్న స్టేజీ షోలు, మళ్ళా జబర్దస్త్లో, మా పోవే పోరలో చాలా షోలా కూడా చేసిండు ఇమానియల్. ఇప్పుడు ఇమానియల్ బిగ్ బాస్ 9లోకి వెళ్తుండనమాట. బాగానే కంటెంట్ ఇస్తాడు, బాగా నవ్విస్తాడు ఇమానియల్. అందుకనే కమిడియన్ నుంచి అయితే ఇమానియల్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. మరి అదేవిధంగా నెక్స్ట్ కంటెస్టెంట్ అయితే దర్శిని. మనకైతే తెలిసిందే, దర్శినిని కూడా తీసుకుంటుండ్రు బిగ్ బాస్ 9లో. టోటల్గా అయితే ఒక 25 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. 25 మెంబర్స్ నేమ్స్ అయితే నేనైతే చెప్తా. లాస్ట్కి అయితే షార్ట్ లిస్ట్లో ఒక 16-18 మెంబర్స్ని అయితే కన్ఫామ్గా అయితే తీసుకుంటారన్నమాట. వీలే కన్ఫామ్ 16-18 మెంబర్స్ అయితే. మరియు అదేవిధంగా రష్మిని తీసుకుంటే బాగా రేటింగ్ వస్తుంది, బాగా యాంకరింగ్ బాగా చేస్తుంది అని రష్మిని కూడా తీసుకుంటున్నారు అన్నమాట. ఎందుకంటే గత సీజన్లో కూడా రష్మి వస్తుంది అని అందరైతే అన్నారు, కానీ రాలేదు. ఈ సీజన్లో తీసుకుంటే మంచిగా ఉంటుందని రష్మిని కూడా ఈ సీజన్ 9లో పిలుస్తున్నారు అన్నమాట. మరి ఝాన్సీని కూడా తీసుకుంటుండ్రు ఈ సీజన్లో. ఎందుకంటే ఝాన్సీని తీసుకుంటే మంచిగానే అందరితో పాటు మంచిగా కంటెస్టెంట్, ఈమె మంచి గేమ్ ఆడుతుందని ఝాన్సీని కూడా తీసుకుంటుండ్రు. సీతాకాంత్ అంటే నాకంత ఐడియా లేదన్నమాట. సీతాకాంత్ని కూడా తీసుకుంటుర్రని తెలిసింది. సీతాకాంత్ కూడా మంచిగానే గేమ్ ఆడతాడు, బాగా పర్సనాలిటీ మంచిగానే ఉంటాడు అబ్బాయి. అందుకనే సీతాకాంత్ని కూడా తీసుకుంటున్నాను అన్నమాట. మరి అదేవిధంగా సాయి కుమార్ అంటే తెలుసు అందరికీ, మీకైతే తెలుసు, నాకంత ఇది లేదనమాట. మీకైతే తెలుసు సాయి కుమార్ ఎవరు అనేది. సాయి కుమార్ని కూడా తీసుకుంటున్నారు అన్నమాట. మరియు అదేవిధంగా వాగ్దేవి చాలా టీవీ షోస్ మళ్ళీ ఛాలెంజ్ చేసింది వాగ్దేవిని కూడా తీసుకుంటున్నారు అన్నమాట. హారిక లాస్ట్ సీజన్లో మన హారిక ఎప్పుడు ఉందంటే 6 or 5 హారిక బిగ్ బాస్. హారికను కూడా తీసుకుంటున్నారు అన్నమాట. బాగానే కంటెంట్ ఇస్తుంది, బాగా గేమ్ ఆడుతుంది అని హారికను కూడా తీసుకుంటున్నాను. అనిల్ గెల్లని కూడా కన్ఫర్మ్ కంటెంట్ చేసింది అనమాట. అనిల్ గెల్ల చాలా అంటే విలేజ్ షో నుంచి చాలా పాపులారిటీ వచ్చి చాలా కష్టపడి
ఇప్పుడైతే బిగ్ బాస్ 9లోకి అనిల్ గెల్లని తీసుకుంటున్నారు అన్నమాట. రాకేష్ను కూడా తీసుకుంటుండ్రు బిగ్ బాస్ 9లో. చాలామంది ఉన్న కూడా రాకేష్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే బాగా కంటెంట్ ఇస్తాడు, బాగా గేమ్ ఆడతాడని రాకేష్ని కూడా తీసుకుంటుండ్రు. మరియు హర్ష సాయిని తీసుకుంటామని అంటున్నారు కానీ కన్ఫర్మ్ అయితే తెలియదు. హర్ష సాయిని కూడా అనుకుంటున్నారు. ప్రేమ్లతని కూడా తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఈమె టిక్ టాక్ నుండి మస్తు ఫేమ్గా పొందిందన్నమాట. ప్రేమ్లతని కూడా తీసుకుంటారని చిన్న ఇన్ఫర్మేషన్. మరి అశ్విన్ కూడా తీసుకుంటున్నారని తెలిసింది. మరి శ్రావణి కూడా తీసుకుంటారు. ఈమె కూడా మస్తు అంటే యూట్యూబ్లలో మంచిగానే అంటే పాపులారిటీ ఉన్నదన్నమాట శ్రావణ్ని. మరి హరిని కూడా తీసుకుంటున్నారని తెలిసింది. హరి కూడా మంచిగానే పాపులారిటీ. హరిని తీసుకుంటే మంచిగా రేటింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి అని హరిని కూడా తీసుకుంటుండ్రు. మరి తేజస్విని గౌడ మనకైతే తెలుసు, తేజస్విని గౌడ అమర్దీప్ వైఫ్ అన్నమాట. అందుకనే అమర్దీప్ని తీసుకుంటే మంచిగా రేటింగ్ వచ్చింది, తేజస్విని గౌడని తీసుకుంటే కూడా మంచిగా రేటింగ్ వస్తుందని తేజస్విని గౌడని కూడా కన్ఫర్మ్ చేసారన్నమాట. పల్లవి గౌడ కూడా మస్తు టీవీ షోలు చేసింది. పల్లవి గౌడ కూడా మంచిగానే చేస్తుంది అన్నమాట, మంచిగానే గేమ్ ఆడుతుంది. రీతు చౌదరి అంటే మనకందరికీ తెలుసు, చాలా టీవీ షోలు మరి సీరియల్స్ బాగానే చేసింది. రీతు చౌదరిని కూడా తీసుకుంటున్నాను. శ్వేతనాయుడు కూడా తీసుకుంటున్నారనే తెలిసింది. మ్యాక్సిమం అయితే తీసుకోరని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అలాంటి కంటెంట్ వద్దని. అందుకనే శ్వేతనాయుడుని తీసుకుంటలేరు. కాకపోతే తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. అంటే యాదమరాజును కూడా తీసుకుంటుండ్రంట. ఎందుకంటే మస్తు కామెడీ చేస్తాడు, మంచిగానే కంటెంట్ వస్తుందని యాదమరాజును కూడా తీసుకుంటుంటారు అన్నమాట. మరియు ఐశ్వర్యను కూడా తీసుకుంటుర్రు. ఎందుకంటే బాగానే కంటెంట్ వస్తుంది, అమ్మాయి కూడా బాగుంటుంది, అందుకని మంచి గేమ్ ఆడుతుంది అని. దాంతోపాటు అందుకనే ఆమెను కూడా తీసుకుంటుండ్రు. మరి అదేవిధంగా ఉప్పల్ బాలుని తీసుకుంటే మంచి కంటెంట్ వస్తుంది, మంచి రేటింగ్ వస్తుంది. మళ్ళా మంచిగానే ఉంటుంది. ఉప్పల్ బాలు తీసుకుంటే బాగానే ఉంటుందని మాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. మరి అదేవిధంగా చిట్టి పికిల్స్ మీకైతే తెలుసు, బాగానే రీసెంట్లీ యూట్యూబ్లో మంచిగానే ఫేమ్ సంపాదించుకున్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా బిగ్ బాస్ 9లో అయితే తీసుకుంటారనే ఆ ఇన్ఫర్మేషన్. వీళ్ళందరూ అయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక కంటెంట్ గురించి అయితే బిగ్ బాస్ అయితే సెలెక్ట్ చేసింది. వీళ్ళందరిలో ఒక 16 మెంబర్స్ వరకు అయితే కన్ఫర్మ్ అయితే కంటెస్టెంట్ అనమాట. ఇందులో మించి అయితే ఎవరైతే బయట నుంచి అయితే రారు, వీళ్ళే వస్తారు కన్ఫామ్గా. అయితే బిగ్ బాస్ అయితే అతి త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈరోజు అయితే ప్రోమో కూడా వచ్చేసింది. అంటే ఇంకొక 10 డేస్లో ఆర్ 5 డేస్లో అనౌన్స్ చేస్తారన్నమాట. 25 ఆర్ 30 వరకు అయితే ఫైనల్ ప్రోమో అయితే వస్తుంది. అందుకనే మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో కొత్త వీడియోస్ అంటే బిగ్ బాస్ అప్డేట్ గురించి ప్రతి ఒక్క వీడియోని అయితే చేసి నేనైతే అప్లోడ్ చేస్తానన్నమాట. ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో ఉంటుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందుకని బెల్ ఐకాన్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లోని అప్డేట్స్ అంటే ఇంతమంది వెళ్తున్నారని మీకైతే చెప్పిన. ఇంకా మీకు తెలిసి ఉంటే నాకు కూడా మెసేజ్ చేయండి, నేను కూడా వాళ్ళ గురించి కూడా చెప్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో